స్టూడెంట్స్, హౌ ఈస్ ద జోష్? ఇవాళ మన టాపిక్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ విత్ ఫ్రిక్షన్. విత్ ఫ్రిక్షన్ కన్సిడర్ చేస్తుంటే వెలాసిటీ ఎంత ఉండొచ్చు, ఏంటి దాని అడ్వాంటేజెస్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇట్లా ఒక కల్వర్టర్ సర్ఫేస్ ఉందనుకుందాం. ఇట్లాగా రోడ్డు నార్మల్గా మామూలుగా ఉంది, ఫ్లాట్గా. మనం ఏం చేసామంటే బ్యాంకింగ్ చేసాం. ఇట్లా రోడ్డుని కొద్దిగా ఎలివేట్ చేసాం. మామూలుగా రోడ్డు ఇలా ఉండాలి హారిజాంటల్గా, మనం ఇలా ఎలివేట్ చేసాం తీటా యాంగిల్తో. చేసినప్పుడు ఇట్లా కారు వెళ్తున్నప్పుడు, కారు ఇట్లా ఉంది వెళ్తున్నప్పుడు, ఈ కారు మీద ఏమేమి ఫోర్సులు అప్లై అవుతాయి అనేది చూద్దాం. వెర్టికల్ డౌన్వర్డ్ డైరెక్షన్లో వెయిట్ mg అనేది అప్లై అవుతుంది. ఇది రోడ్డుకి నార్మల్గా, రోడ్డుకి 90 degreesలో పర్పెండిక్యులర్గా నార్మల్ రియాక్షన్ అనేది అప్లై అవుతుంది. ఆ తర్వాత ఇది వెర్టికల్, ఇట్లాగా ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మామూలుగా హారిజాంటల్ డైరెక్షన్, దీనికి 90 degrees వెర్టికల్ ఉంటుంది. ఇది రోడ్డు, దీనికి 90 degrees నార్మల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇది ఇట్లా ఉంటే ఉంది అనుకుందాం. దీన్ని మనం ఏం చేస్తామంటే, దీనికి 90 degrees, దీనికి 90 degrees, అంటే రెండింటిని ఇట్లా పట్టుకుని 90 degrees తిప్పాం. అప్పుడు ఈ రెండింటి మధ్య కూడా యాంగిల్ తీటా ఉంటుంది. అది కొద్ది కన్ఫ్యూజ్ లేకుండా మనం కనుక నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఆ తర్వాత మనకి ఇప్పుడు చూడండి, ఈ n యొక్క కాంపోనెంట్ ఈ వెర్టికల్ డైరెక్షన్లో తీటాని ఆనుకుని ఉంది కాబట్టి n cos తీటా ఉంటుంది. అలాగే హారిజాంటల్ డైరెక్షన్లో ఈ n యొక్క కాంపోనెంట్ n sin తీటా ఉంటుంది. ఎందుకంటే తీటా అనేది వెర్టికల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీని పర్పెండిక్యులర్గా n sin తీటా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఫోర్స్ ఫ్రిక్షన్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం. ఫ్రిక్షన్ ఎలాగ ఉంటుంది? ఈ రోడ్డుకి ప్యారలల్గా ఎఫ్ అనేది ఫ్రిక్షన్ ఉంటుంది. ఈ ఎఫ్ అనేది ఎలా ఉంటుందంటే, మళ్ళీ హారిజాంటల్కి ఈ రోడ్డుకి ఉన్న డైరెక్షన్ తీటా ఉంటుంది యాంగిల్. ఎలాగంటే, ఇది హారిజాంటల్ అనుకుందాం, ఇది ఇంకో హారిజాంటల్, ఈ హారిజాంటల్ ప్యారలల్గా ఇంకో హారిజాంటల్, ఈ మధ్య లైన్, ఇది రోడ్డు, ఇది తీటా అయితే ఈ లైన్ ప్యారలల్ కాబట్టి ఈ మధ్య ఇట్లా కట్ చేస్తుంది కాబట్టి ఇది తీటా ఉంటే ఇది కూడా తీటా ఉంటుంది. అంటే ఇది కూడా తీటా ఉంది, ఈ డైరెక్షన్. ఇది తీటా ఉంటే ఎఫ్ యొక్క కాంపోనెంట్ హారిజాంటల్లో తీటా ఉంది కాబట్టి ఎఫ్ కాస్ తీటా ఉంటుంది. అలాగే ఎఫ్కి ఈ హారిజాంటల్కి పర్పెండిక్యులర్గా ఈ డైరెక్షన్లో ఎఫ్ యొక్క కాంపోనెంట్ ఎఫ్ సైన్ తీటా ఉంటుంది. ఇప్పటిదాకా మన ఇది క్లారిటీగా ఉంటే, ఇప్పుడు మనకి ఏంటంటే హారిజాంటల్గా ఫోర్స్లు ఏంటి, వెర్టికల్గా ఫోర్స్లు ఏంటి చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం ఈజీగా కన్వీనియంట్గా ఉండటం కోసం మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని అప్లై చేద్దాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv²/r. సెంట్రిపిటల్ కూడా అప్లై చేయొచ్చు, కాకపోతే సెంట్రిఫ్యూగల్ మనకు ఒక డైరెక్షన్ ఇట్లా కొద్ది ఇదిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, వెర్టికల్ డైరెక్షన్లో ఏమేమి ఉంటాయి? n cos θ, వెర్టికల్ అప్వర్డ్ n cos θ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ డైరెక్షన్లో f sin θ ప్లస్ mg. ఈ f sin θ యువతలకు తీసుకొస్తే n cos θ మైనస్ f sin θ ఈజ్ ఈక్వల్ టు mg. మనకి తెలుసు ఎఫ్ అని మనం ఎలా వేస్తామంటే, ఎఫ్ అంటే ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు μs ఇంటూ n, అంటే n cos θ మైనస్ ఎఫ్ అంటే μ ఇంటూ n sin θ ఈజ్ ఈక్వల్ టు mg. దీన్ని n కామన్ తీస్తే n ఇంటూ కాస్ θ మైనస్ μ ఇంటూ sin θ ఈజ్ ఈక్వల్ టు mg. దీన్ని 1 అనుకోండి. ఇది వెర్టికల్ డైరెక్షన్లో చేసాం, ఇది మనం ఇట్లా ఉంచుకుందాం 1 అని. నెక్స్ట్ హారిజాంటల్ డైరెక్షన్లో ఏమేమి ఉంటాయి? హారిజాంటల్ డైరెక్షన్లో చూడండి, ఇటువైపు n sin θ ప్లస్ f cos θ ఈజ్ ఈక్వల్ అటు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv²/r. దీన్ని మళ్ళా ఇప్పుడు చూడండి, మనకి క్యాలిక్యులేషన్ మీద n sin θ ప్లస్ f cos θ, n sin θ ప్లస్ f అంటే ఫ్రిక్షన్ μ ఇంటూ n ఇంటూ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు mv²/r. మళ్ళీ n కామన్ తీస్తే sin θ, ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది కాబట్టి n కామన్ తీస్తే sin θ ప్లస్ μ cos θ ఈజ్ ఈక్వల్ టు mv²/r. ఇది సెకండ్ అనుకోండి. ఇది మనకి ఒకటి సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్.
2/1 వేద్దాం. సెకండ్ ఈక్వేషన్ బై 1 ఫస్ట్ ఈక్వేషన్. ఎన్ సైన్ థీటా ఇది ఇక్కడ ఉంది కదా, దీని కింద 1 ఈక్వేషన్ వేసేద్దాం. ఇక్కడిది ఎన్ ఇంటూ కాస్ థీటా మైనస్ మ్యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు mv²/r కింద బై mg వేసాం. సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ వేసాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎన్ క్యాన్సిల్, ఇక్కడ ఎమ్ క్యాన్సిల్, పైన ఏం మిగిలిన చూడండి సైన్ థీటా ప్లస్ మ్యూ కాస్ థీటా బై కాస్ థీటా మైనస్ మ్యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు v² పైన న్యూమరేటర్లో rg, రెండు డినామినేటర్లో v²/rg. ఇక్కడ ఇంకొక చిన్న ఇది చేద్దాం, పైన కింద కాస్ థీటాతో మనం డివైడ్ చేద్దాం. బై కాస్ థీటా, ఇక్కడ కూడా బై కాస్ థీటా. కాస్ థీటాతో న్యూమరేటర్ని డినామినేటర్ని మనం డివైడ్ చేస్తే ఇది ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇట్ దట్ ఎంప్లాయిస్ కాస్ థీటాని రెండింటికి సైన్ థీటా బై కాస్ థీటా అవుతుంది. అప్పుడు ట్యాన్ థీటా ప్లస్ మ్యూ కాస్ థీటా బై కాస్ థీటా, అంటే కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయి మ్యూ బై కాస్ థీటా బై కాస్ థీటా అంటే 1 మైనస్ మ్యూ సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు v²/rg. ఇప్పుడు చూడండి v²/rgలో v ఒక్కటే ఉంచుకోండి. మనకి వెలాసిటీ కావాలి కదా, ఎంత వెలాసిటీతో మనం సేఫ్గా వెళ్ళొచ్చు అనేది చూడాలంటే v² ఇక్కడ వేసుకుందాం. ట్యాన్ థీటా ప్లస్ మ్యూ బై 1 మైనస్ మ్యూ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు v²/rg. v²ని మనం ఇటు ఉంచుకుని మిగతా ఇచ్చేస్తే ఒకవైపుకి తీసుకొస్తే rg ఇంటూ మ్యూ ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ మ్యూ అన్న మ్యూ ప్లస్ ట్యాన్ థీటా అన్న ఒకటే కదా, 1 మైనస్ మ్యూ ట్యాన్ థీటా. v² కావాలంటే అది, v కావాలంటే రెండు వైపులా స్క్వేర్ రూట్ చేస్తే, ఇక్కడ స్క్వేర్ రూట్ చేస్తే v వస్తుంది. ఇక్కడ అంటే మనకి ఏంటంటే ఒక v వచ్చింది. v అంటే ఏంటంటే ఇంత వెలాసిటీతో మనం కనుక కల్వుడ్ రోడ్లో ట్రావెల్ చేస్తే మ్యూ ప్లస్ ట్యాన్ థీటా ఇట్లాగా సేఫ్గా మన బాడీ స్కిడ్ అవ్వకుండా పైకి కానీ కిందకి కానీ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక చిన్న ఇది చూడండి, ఇక్కడ ఫ్రిక్షన్ లేదనుకోండి, మన రోడ్డు మీద ఫ్రిక్షన్ లేదంటే స్మూత్గా ఉందనుకోండి, మ్యూ 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, rg ట్యాన్ థీటా బై 1 మైనస్ ఇదంతా 0 అయిపోతుంది. అప్పుడు rg ఇంటూ ట్యాన్ థీటా వస్తుంది. అలా కాకుండా బ్యాంకింగ్ లేదనుకోండి, థీటా 0 అయిపోతుంది, ఇది ఉండదు, అప్పుడు మ్యూ rg వస్తుంది. ఈ రెండు ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫ్రిక్షన్ బ్యాంకింగ్ ఉండటం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, మనం వెలాసిటీ కొద్దిగా ఎక్కువైనా కానీ సేఫ్గా మనం కల్వుడ్ రోడ్లో ఇలా మనం సేఫ్గా స్కిడ్ అవ్వకుండా ప్రయాణం చేయొచ్చు. అందుకని ఏంటంటే బ్యాంకింగ్ అనేది ఫ్రిక్షన్ అనేది రెండింటి హెల్ప్ తీసుకుని మనం జాగ్రత్తగా స్కిడ్ అవ్వకుండా వెళ్ళడానికి మనకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.